హ్యాపీ రాజ్ 2.5 అవర్స్ రన్ టైమ్తో థియేటర్స్లో రిలీజ్ అయ్యి ప్రజెంట్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. డైరెక్ట్గా పాయింట్కి వస్తే చాలా రోజుల తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా నచ్చిన ఒక సినిమా గైస్ ఇది. మంచి ఫాదర్ అండ్ సన్ ఎమోషన్, ఫ్యామిలీ సీన్స్, కామెడీ అన్నీ ఉన్నాయి. కాకపోతే రెండే మైనస్లు. ఒకటి రియాలిటీకి దూరంగా ఉండే సీన్స్, ఇంకా లాజిక్స్ పక్కన పెట్టేలా చూడాలి. ఇంకొకటి సెకండ్ హాఫ్ కొంచెం డ్రాగడ్గా ఉంది. బట్ ఓవరాల్గా దిస్ ఫిల్మ్ హ్యాస్ ఇట్స్ మూమెంట్స్. అబ్బాస్ గారిని ఇందులో చూడొచ్చు. హీరో కంటే కూడా డ్రాగన్ సినిమాలో ఫాదర్ రోల్ చేసిన అతను ఆయన డామినేట్ చేశారు ఫాదర్ రోల్ ఇక్కడ. ఇక ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. మధ్యలో మోడర్న్ డైలాగ్స్ కొన్ని వస్తాయి ఫస్ట్ హాఫ్ లవ్ ట్రాక్ టైంలో, కానీ అవేమీ అంత ఇబ్బంది పెట్టవు. ఇక బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, నాన్న కారణంగా ఒక అమ్మాయి హీరో లవ్ని రిజెక్ట్ చేసి వెళ్ళిపోతుంది. అయితే ఈసారి జాబ్ వచ్చిన తర్వాత బెంగళూరు వెళ్ళాక మరొక అమ్మాయితో ప్రేమలో పడితే అప్పుడు ఏమైంది, అది ఫ్యామిలీ గొడవగా ఎలా మారింది, నాన్న వలన ప్రాబ్లం ఏంటి, చివరికి ఏమైంది అన్నది స్టోరీ, ఈ లవ్ స్టోరీ. ప్లస్ పాయింట్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ స్టోరీని ఫ్యామిలీ స్టోరీగా ఎమోషన్స్ అండ్ కామెడీ సైడ్ సెకండ్ హాఫ్ అంతా షిఫ్ట్ అయ్యేలా కన్వర్ట్ చేయడం బాగుంది. మంచి సీన్స్ చాలానే ఉన్నాయి మూవీలో. అందులో హీరో వాళ్ళ నాన్న వచ్చి హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్తో స్టేటస్ గురించి మాట్లాడే సీన్ సెకండ్ హాఫ్లో ఏదైతే ఉందో నేనైతే సూపర్గా ఎంజాయ్ చేశాను. కామెడీ కూడా చాలా చోట్ల నాకైతే వర్కౌట్ అయింది త్రూ అవుట్ మూవీలో. ఫస్ట్ హాఫ్ అంతా జీవి ప్రకాష్ కుమార్ గారి మెయిన్ రోల్, సెకండ్ హాఫ్ అంతా ఫాదర్ రోల్ మేజర్ హైలైట్గా చెప్పుకోవాలి. ఇంటర్వెల్, సెకండ్ హాఫ్ స్టేటస్ సీను, ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్, క్లైమాక్స్ ఒక ట్విస్ట్తో ఫాదర్స్ అందరికీ డెడికేట్ చేసేలా కంక్లూజన్, ఇదంతా ఓవరాల్ మూవీలో మంచి సీన్స్ ఉండేలా చూసుకున్నారు. మ్యూజిక్ ఎమోషనల్ అంతా కూడా బాగుంది. మిగతాది ఇంకా బెటర్గా ఉంటే బాగుంది, బట్ స్టిల్ బాగుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. మైనస్ పాయింట్స్, కొంచెం రియాలిటీకి దూరంగా ఉంటుంది. సీన్ కంపోజిషన్ ఇండివిజువల్గా బాగున్నా కానీ కనెక్షన్స్నే రియాలిటీలో ఎలా అవ్వదు అనేలా ఉన్నాయి. లాజిక్స్ అస్సలు ఉండవు. అంత తక్కువ టైంలో అంత లవ్ పుట్టేయడం ఇలాంటివి కూడా. మృగరాజు సినిమాలో అయితే ఒకే ట్రైబల్ పీపుల్ వచ్చారు అనుకోవడానికి, బట్ ఇక్కడ అంత ఓవర్గా ఏం అనిపించలే, క్యాజువల్గా వచ్చినట్టే ఉంది. ఆ తర్వాత స్టేజ్ ఎక్కడం, పాట పాడడం ఇవన్నీ టచింగ్గా ఉన్నాయండి. సెకండ్ హాఫ్ కొంచెం డ్రాగడ్గా ఉంది. హీరో హీరోయిన్ల క్యారెక్టర్స్ కూడా సెకండ్ హాఫ్లో సైడ్ అయ్యి హీరో ఫాదర్ క్యారెక్టర్ ఇంకా అబ్బాస్ గారి క్యారెక్టర్ మెయిన్గా హైలైట్ అవుతాయి. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, సెకండ్ హాఫ్ డ్రాగడ్ అని ఇంకా లాజిక్ లేదని, కానీ మిగతా సినిమా మాత్రం ఓవరాల్గా బోత్ మంచి ఫన్ అండ్ ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. సో హాయిగా ఒకసారి చూసేయచ్చు. ఇట్స్ డీసెంట్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3/5. మీకు ఏమైనా వర్క్ నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.